డ్రైవింగ్లో ఉన్న అవుట్ సైడ్ ఉన్నా కూడా కొంచెం సెల్ చేతిలోంచి తీయండి, ఎందుకంటే కట్ అవుతుంది మళ్ళీ. ఓకే, డన్. సో అది గైస్, ఇలా మనము విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా, విత్ ఇన్ ద సేల్స్ అయినా అదర్ స్టేట్ అయినా, ఒకవేళ అబ్రాడ్కి సేల్ చేసినా అబ్రాడ్స్ నుంచి పర్చేస్ చేసినా వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని ఎలా ఎంటర్ చేసుకుంటాం. ఎయిదర్ వచ్చిన ప్రాఫిట్ని కొంత అమౌంట్ జనరల్ రిజర్వ్లో ఎలా పెట్టుకుంటాం, పెట్టుకొని ఆ అమౌంట్ని మళ్ళీ క్యాపిటల్లోకి పంపిస్తే క్యాపిటల్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అనేదే ఇక్కడ మన యొక్క కాన్సెప్ట్. ఓకే, డన్. చూడండి, సో టాలీ కనబడుతుందా, కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అని చేయండి. మా రియల్ టైం కూడా ఇలాగే ఉంటాయి, మా కొత్తగా ఏముండవు, సేమ్ ప్రాసెస్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, జిఎస్టీ కామన్గా వేసి పెట్టండి. 37 కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్తున్నా, రిసిప్ట్లోకి వెళ్తున్నా, డేట్ మారుస్తున్నా. ఇక్కడ అక్టోబర్ ఇచ్చారు, 1/10 ఇవ్వండి, ఆల్ట్ సి ఇవ్వండి. సో ప్రవీణ్, సంజయ్, అర్షద్ ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారు కాబట్టి దీన్ని మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటాం. ఒక్కొక్కటి సపరేట్గా లేకుండా ఈక్విటీ షేర్ క్యాపిటల్ తీసుకుంటాం. క్యాపిటల్ అకౌంట్, సో 25 lakhs, ఆల్ట్ సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఎస్డి గోడౌన్, ఆల్ట్ సి, డిపాజిట్ అసెట్స్, కంట్రోల్ ఏ. అమౌంట్ వచ్చేసి 1,75,000, హెచ్డిఎఫ్సి. తర్వాత ఎస్డి టెలిఫోన్, ఆల్ట్ సి, డిపాజిట్ అసెట్స్ ఇది వచ్చేసి 6,000, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ రెసిస్టెంట్ గ్లోవ్స్, ఇవి కూడా అన్ని అసెట్సే కాబట్టి పేమెంట్ తీసుకోవాలి. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ రెసిస్టెంట్ గ్లోవ్స్, కంట్రోల్ ఏ, 40,000. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ సి, వోల్టేజ్ మీటర్, అసెట్, కంట్రోల్ ఏ, 30,000. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ సి, ఎలక్ట్రికల్ ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ ఏ, 20,000, ఆల్ట్ సి, కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ ఏ, 40,000. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ సి, అసెంబ్లింగ్ టేబుల్స్, ఫిక్స్డ్ అసెట్స్ 50,000. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ సి, ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ 50,000. ఇక్కడ వచ్చేసి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ కాంట్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టోటల్ 50,000. సో వాటిలో పెట్టి క్యాష్ 30,000, cash in hand, remaining cash. Next purchase, ఆల్ట్ సి, పర్సనల్ ఇక్కడ అల్ట్రాటెక్ కంప్యూటర్స్, క్రియేటర్స్ 37, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, క్రియేట్ this purchase accounts, goods, control A, alt C, hard disk,
Alt C, raw material, Control A, Alt C, NOS numbers, HSN number అక్కడ ఉన్నది మీరు ఇచ్చుకోండి. Percentage 18%, Control A, so 100, 2300, Alt C, next monitor, raw material numbers 18%, Control A, 110, 3500, Alt C, processor, raw material percentage 50, 3700, Alt C, processor P4, raw material percentage, Control A, 50, 5700, Alt C, CGST, HGST అంతకు ముందుగా క్యారేజ్ ఇన్వర్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ చూడండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నాక పర్చేజ్ రా మెటీరియల్ స్టాక్ ఫ్రమ్ అల్ట్రాటెక్ కంప్యూటర్స్, క్యారేజ్ ఇన్వర్స్ పెయిడ్ 400. ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా, కంట్రోల్ ఎంట్రీ ఇవ్వండి. కంట్రోల్ ఎంట్రీ ఇచ్చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే మెథడ్ టు అలొకేట్ వెన్ యూజ్డ్ ఇన్ పర్చేజ్ ఇన్వాయిస్ అప్రాప్రియేట్ బై వాల్యూ తీసుకోవాలి. కంట్రోల్ ఏ ఇప్పుడు ఆ అమౌంట్ బయటికి కనిపించదు. ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి పర్చేజ్లోనే కలిసి ఉంటుంది. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ సిజిఎస్టీ, ఆల్ట్ సి, హెచ్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ, హెచ్జిఎస్టీ, కంట్రోల్ ఏ. టోటల్గా ఇక్కడ మనకి 12,80,700. ఓకే, నెక్స్ట్ మరికొన్ని ఐటమ్స్ వేరే సప్లయర్ సార్ వాయిస్ వినబడుతుందా? లేదు, స్టక్ అయింది. యా గైస్, నో ఇట్ ఈస్ ఓకే. Yes. కనబడుతుందమ్మా? Okay. నో ఇట్ ఈస్ ఓకే. Okay. కంట్రోల్ ఏ. Keyboard. నెక్స్ట్ ఏముంది? కీబోర్డ్. ఆల్ట్ సి. రియల్ టైంలో మీరు ఇంతే ఫాస్ట్గా చేయాలి వర్క్. ఎందుకంటే స్టార్టింగ్లో తెలియనంత వరకు మనము లెడ్జెస్ అవన్నీ క్రియేట్ చేసుకోవాలి. అది తెలియనంత వరకు. తెలిసిన తర్వాత ఒకటే ప్రాసెస్, కొత్తది ఏమీ ఉండదు. ఒకటే ప్రాసెస్. మనం స్పీడ్గా చేసామంటే వర్క్లో మనకి ఓకే, సో మనకి చాలా ప్రాసెస్ ఉంటుంది. Mouse. సో 3,200. దానికి ఏదో క్యారేజ్ ఇన్వర్స్ ఇవ్వాలి. సో 350 జిఎస్టీ, హెచ్జిఎస్టీ. సో 421,610 వచ్చిందా? సేమ్. నెక్స్ట్ కాంట్రా అమౌంట్ ఎంత ఇక్కడ? 50,000. 50,000. నెక్స్ట్ ల్యాండ్ పర్చేజెస్. ల్యాండ్
4,50,000. Alt C. Answer. Sunday traders. Save. ఓకే, ఇప్పుడు వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. బ్యాక్ ఎండ్లో పేజ్ నెంబర్ 75. డే బుక్లో మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. ఇప్పుడు చూసారా, క్యారేజ్ ఇన్వర్స్ అనే అమౌంట్ బయటికి కనిపించలేదు. ఓకే, క్యారేజ్ ఇన్వర్స్ అనే అమౌంట్ బయటికి కనిపించలేదు, ఇంక్లూడింగ్ 750 రూపీస్ పర్చేజ్లోనే కలిసి వచ్చింది. ఓకే, ఇలా కూడా సెట్ చేయొచ్చు. వీటికి సంబంధించిన గ్రూప్స్ లెట్ చేస్తే నేను బ్యాక్ ఎండ్లో ఇచ్చి ఉంటాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే చూసుకోవచ్చు పేజీ నెంబర్ 80లో. తర్వాత ఫంక్షన్ కీస్ కూడా 83 ఇక్కడ ఇచ్చి ఉంటాను, చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి సెప్టెంబర్ మంత్లో మనకు కావాల్సిన ఆప్షన్స్ వస్తాయి. ఎస్కేప్. ఇంకా డాష్ బోర్డ్ కామన్, స్టాక్ సమ్మరీ కామన్. ఓకే, తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్తే మనకు కావాల్సిన టోటల్ ఒకటే చోట అన్ని రిపోర్ట్స్ మనకి షో చేస్తుంది, కామన్. తర్వాత ఇప్పుడు వాచెస్లోకి వెళ్దాం. నెక్స్ట్ పేమెంట్ డేట్ మార్చండి 19. Alt C. ఏమున్నాయి ఇక్కడ? సాలరీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ 9,000. మళ్ళీ డెబిట్ చేయండి. Alt C. ఎలక్ట్రిసిటీ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 400. Alt C. కన్వేయన్స్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 800. మళ్ళీ డెబిట్ చేయండి. Alt C. రెంట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1,500. మళ్ళీ డెబిట్ చేయండి. Alt C. స్టేషనరీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సో 2,400. ఫైనల్గా పెట్టి కాస్. ఇవన్నీ చిన్న చిన్న ఖర్చులు, ఒక మంత్లో ఆఫీసులో జరిగే ఎక్స్పెన్సెస్. సేవ్. సో నెక్స్ట్ కాంట్రా చెక్ ద్వారా పే చేస్తున్నాం 40,000. ఇప్పుడు మనము ఏం చేయాలంటే టు అసెంబుల్ వన్ కంప్యూటర్ P4 ద ఫాలోయింగ్ పెరిఫెరల్స్. ఇప్పుడు ఒక కంప్యూటర్ P4 అనేది ఒక ఐటమ్, 16th కంప్యూటర్ అదలాన్ అనేది ఒక ఐటమ్. ఈ 2 రకాల ఫినిష్డ్ గూడ్స్ని మనం తయారు చేయాలి, తయారు చేసి వీటిని అమ్మాలి. ఇప్పుడు కంప్యూటర్ P4 20 తయారవ్వాలంటే 20 మానిటర్లు, 20 హార్డ్ డిస్క్లు, 20 కీబోర్డులు, 20 ప్రాసెసర్ P4లు, 20 మదర్ బోర్డులు, 20 మౌస్లు ఉండాలి. ఇలా ఉంటేనే మనకు తయారవుతాయి. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తామంటే ముందు సెటప్ చేసుకుంటాం. క్రియేట్ స్టాక్ ఐటమ్, ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ P4, దీనికి గ్రూప్ వచ్చేసి అందరూ ఫినిష్డ్ గూడ్స్. దాని కింద నెంబర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రైట్ సైడ్ F12కి వెళ్తే ఇక్కడ ఆల్టర్నేటివ్ తీసేసండి. ఇక్కడ చూడండి, సెట్ కాంపోనెంట్స్ లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ స్టాక్ ఐటమ్. ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి, కంట్రోల్ A. ఇప్పుడు ఒక ఆప్షన్ బయటకు వచ్చింది, దీన్ని ఎస్ పెట్టాలి. సేమ్ ఇక్కడ కూడా కంప్యూటర్ P4 అని టైప్ చేయాలి. 1 అని ఇవ్వండి. అక్కడ ఇచ్చిన యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ 1 కదా, సో కాబట్టి 1 అని ఇవ్వాలి. ఇప్పుడు అవన్నీ ఇక్కడ టైప్ చేయండి. మానిటర్ 1, తర్వాత హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ P4 1, మదర్ బోర్డ్ 1, మౌస్ 1. స్టక్ అయింది సార్.